హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ఊపిరి నీవే సఖియా పాట 8. అంజలి ప్రవర్తనను, ఆమె మాటలను తలుచుకుంటూ అనూష రగిలిపోతుంది. ఇప్పుడు కేవలం కావేరి మాత్రమే ఆమెను ఓదార్చగలదు. వాళ్ళిద్దరూ కలిసి అంజలికి బుద్ధి చెప్పేలా ఏదైనా చేయగలరు. అందుకని మరో ఆలోచన లేకుండా కావేరికి కాల్ చేసింది అనూష. వాళ్ళిద్దరూ ఒక హోటల్లో కలుసుకున్నారు. అనూషను కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు కావేరి ఖరీదైన బట్టల్లో కాకుండా మామూలు బట్టల్లోనే ఇంతకు ముందు ఏ విధంగా ఉండేదో అదే విధంగా మేకప్ వేసుకుని వెళ్ళింది. అనూష తనని చూసి అనుమానించకుండా ఉండేలా ఆమె జాగ్రత్త పడింది ముందుగానే. వాళ్ళిద్దరూ ఎదురెదురుగా కూర్చుని కాఫీ తాగుతూ ఉన్నారు. నువ్వేదో ట్రిప్ కి వెళ్ళాను అన్నావు కదే, ఎక్కడికి వెళ్ళావు అని ఆసక్తిగా అడిగింది అనూష. ఏ గోవాకో కాశ్మీర్కో వెళ్ళేంత సినిమా లేదు కదా నాకు, ఇక్కడే మన తెలంగాణలోనే తిరుగుతూ ఉన్నాను అని క్యాజువల్ గా చెప్పింది కావేరి. షాప్ వదిలేసి ఈ గాలి తిరిగేందుకు అని ఆరా తీసింది అనూష. షాప్ గురించి మాట్లాడికే బాబు, ఒక్క కస్టమర్ కూడా రావటం లేదు. అందుకనే షాప్ క్లోజ్ చేసి ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నాను. నాకు కూడా కొంత రిలాక్సేషన్ కావాలి కదా అని కాఫీ తాగుతూ చెప్పింది కావేరి. కస్టమర్స్ రావడం లేదు అనే బాధ ఆమె మొహంలో కొంచెం కూడా కనిపించడం లేదు. అయితే ఆమెను పట్టించుకునే స్థితిలో అయితే అనూష లేదు ప్రస్తుతానికి. ఓసే, అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? ఆ చెత్త మొహం అంజలి ఎంతగా మారిపోయిందనుకున్నావే? ఆ విషయం పక్కన పెడితే దానికంటూ ఒక కొడుకు కూడా ఉన్నాడు అని జరిగిందంతా చెప్పింది అనూష. అది వినగానే కావేరికి ఒక్కసారిగా పొలమారింది. తాగుతున్న కాఫీ కప్పు పక్కన పెట్టి అనూష చెయ్యిని పట్టుకుంది. ఏమంటున్నావే? దానికి బిడ్డ కూడా ఉన్నాడా అని భయపడుతూ అడిగింది. ఆమె వింత ప్రవర్తనకు అనూష మొదట ఆశ్చర్యపోయినా సరే, తర్వాత కావేరి చేతి మీద మెల్లగా రాస్తూ, ఎవడికో దారిన పోయిన దానియకు ఆ బిడ్డ పుట్టాడు, నీకెందుకే భయం? ఒకవేళ ఆ రోజు హోటల్లో జరిగిన దాని వల్ల దానికి కడుపు వచ్చింది అని అనుకుంటున్నావా ఏంటి? ఒకసారికి ఎవరైనా పిల్లలు పుట్టేస్తారా ఏంటి? నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు అని లైట్ తీసుకుంది అనూష. ఆ బిడ్డ చూడ్డానికి ఎలా ఉన్నాడు? వాడి వయసు ఎంత అని ఆతృతగా అడిగింది కావేరి. ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఆమెకు ఎంతైనా ఉంది అనిపిస్తుంది. ఒకవేళ బిడ్డ అంజలి ఆర్యకి పుట్టిన బిడ్డ అయితే తన నెత్తి మీద పెద్ద గడ్డ పడినట్టే అని ఆమె ఫీలింగ్. వాడికి 3 సంవత్సరాల వయసు అని నాన్న చెప్పాడు. అంతేకాకుండా ఫారెన్ లో ఎవరినో తగులుకుందంట, వాడి వల్లే ఆ బిడ్డ పుట్టాడంట అని సింపుల్ గా చెప్పేసింది అనూష. ఆ మాట వినగానే క్యాల్కులేషన్స్ మొదలు పెట్టింది కావేరి. ఆ అబ్బాయికి కేవలం 3 సంవత్సరాల వయసే కాబట్టి ఆమె కాస్త అమ్మయ్య అని రిలాక్స్ అయ్యింది. ఎందుకంటే హోటల్లో జరిగిన ఆ పనికి 5 సంవత్సరాల క్రితం జరిగింది. అంతేకాకుండా హారియతో అంజలి కేవలం ఒక్కసారి మాత్రమే కలిసింది కాబట్టి ఆమెకు కొంచెం రిలీఫ్ గా అనిపించింది. అయినప్పటికీ కూడా అనూష నుండి మరికొన్ని వివరాలు రాబట్టింది. ఇప్పుడు అంజలి ఎక్కడ పనిచేస్తుంది, ఎక్కడ ఉంటుంది అని అడిగింది కావేరి. దాని పొగరు చూడు, లతిక జ్యువెలరీ కంపెనీలో డిజైనర్ గా చేస్తుందని మా నాన్న మురిసిపోతూ చెప్పాడు అని సీరియస్ గా చెప్పింది అనూష. అది వినగానే కావేరి, దానికి చిన్నప్పటి నుండి కూడా డ్రాయింగ్ ఇష్టం. కాలేజీలో ఉన్నప్పుడు కూడా డిజైన్స్ అవి ఇవి వేస్తూ ఉండేది. ఇప్పుడు డిజైనర్ గా మారిందన్నమాట అని ఏదో ఆలోచిస్తూ చెప్పింది. దాని బొంద, దాని టాలెంట్ కేవలం డ్రాయింగ్ లోనే కాదు, ఎదుటి వారిని ఎలా ఆకట్టుకోవాలో కూడా దానికి బాగా తెలుసు. ఒక పిచ్చి కొడుకును వెంటేసుకుని వచ్చి మా నాన్న ఆస్తిలో వాటా కొట్టేయాలి అని ట్రై చేస్తుంది. నా పిచ్చి నాన్న కూడా దాని కొడుకుని చూసి తెగ మురిసిపోతూ ఉన్నాడు అని తిట్ల దండకం స్టార్ట్ చేసింది అనూష. అయితే కావేరి అనూషలాగా కోపం తెచ్చుకోవటం లేదు. ఆమె ప్రశాంతంగా ఆలోచిస్తూ, నువ్వేం చేస్తావో తెలియదు, వీలైనంత తొందరగా దానిని ఈ దేశం వదిలి పారిపోయేలా చేయకపోతే నువ్వే పెద్ద ప్రమాదంలో పడిపోతావు. అది కంట్లో నలుసు లాంటిది, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దానిని వదిలించుకోవాలి. ఇంకా చెప్పాలి అంటే అది ఈ లోకంలోనే ఉండకపోతే ఇంకా మంచిది అని నక్క తెలివితేటలు చూపిస్తూ సలహాలు ఇచ్చి అనూషను రెచ్చగొట్టింది కావేరి. నేను కూడా అచ్చం ఇదే విధంగా ఆలోచిస్తున్నాను, సమయం చూసి దాని మీద దెబ్బ వెయ్యాలి అని పొల్లు నూరింది అనూష. ఆమెకు తెలియని విషయం ఏంటంటే అంజలి శాశ్వతంగా ఇక్కడ నుండి వెళ్ళిపోతే ఆమె పేరు చెప్పుకుని
ఆమెకు న్యాయంగా దక్కాల్సిన ఆస్తులన్నీ కూడా కావేరి అనుభవించాలి అని అనుకుంటూ ఉంది. అంతలో అనుష చూపు కావేరి వేసుకున్న నెక్లెస్ మీద పడింది. అవును, ఆ నెక్లెస్ ఎక్కడిది? చాలా అందంగా ఉంది అని నెక్లెస్ వైపుకు ఆశగా చూస్తూ చెప్పింది అనుష. ఇది రోల్ గోల్డ్ నెక్లెస్, సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో దొరికితే తీసుకున్నాను అని అప్పటికప్పుడు అబద్ధం చెప్పేసింది కావేరి. ఆమె ఫైనాన్షియల్ కండిషన్ అనుషకి బాగా తెలుసు కాబట్టి ఇంకే ప్రశ్నలు వేయలేదు. కానీ కావేరి వేసుకున్న నెక్లెస్ చాలా చాలా ఖరీదైనది. అది సుకుమార్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి చెందిన ఒక జ్యువెలరీ షాప్ నుండి తీసుకున్న నెక్లెస్. దానిని ఎవరు డిజైన్ చేశారో కూడా ఆమెకు ఐడియా లేదు. కానీ ఒకవేళ తెలిస్తే మాత్రం ఆమెకైతే దిమ్మ తిరిగిపోతుంది. ఇకపోతే ఆర్యను అట్రాక్ట్ చేయడానికి కావేరి తన అందాన్ని మెరుగుపరుచుకోవాలి అని అనుకుంటూ ఉంది. ఇక ఈ రోజే ఆమెకు ఒక ప్లాస్టిక్ సర్జన్ తో అపాయింట్మెంట్ కూడా ఉంది. అందుకనే తనకు ఏదో ఇంపార్టెంట్ పని ఉందని చెప్పేసి అక్కడ నుండి అయితే వెళ్ళిపోయింది కావేరి. అక్కడ నుండి వెళ్ళిందే కానీ ఆమెకు ప్రతిరోజు అంజలి కలలోకి వస్తూనే ఉంది. ఆర్యకు నిజం తెలిసిపోయి తనను నిలదీసినట్లు, అంజలిని పెళ్లి చేసుకున్నట్లు, ఇప్పుడు ఉన్న సంపదలన్నీ కూడా ఆమె నుండి లాగేసుకున్నట్టు ఆమెకు పీడకలలు వస్తూనే ఉన్నాయి. దాంతో నిద్రలో ఉలిక్కిపడి లేస్తూ ఉంది కావేరి. ఒక్కసారి తన చేతుల్లో నుండి ఆర్య జారిపోతే ఇంకెప్పుడు కూడా అతనికి దగ్గర అవడం సాధ్యం కాదు అని ఆమెకైతే బాగా తెలుసు. డబ్బులు సంపాదించాలి అనే అత్యాశ కూడా ఆమెలో రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. కాబట్టి వీలైనంత తొందరగా అంజలి పీడ తొలగించుకోవాలి అని ఆమె భావిస్తూ ఉంది. ఎందుకు వచ్చావే అంజలి? అక్కడే ఎక్కడో చచ్చిపోవచ్చు కదా. నిన్ను వాడు దారుణంగా బలవంతం చేశాడు. అయినా సరే సిగ్గు లేకుండా ఎలా బ్రతుకున్నావే అని కోపంగా అరుస్తూ ఉంది కావేరి. అంజలి ఏదో ఒక రకంగా తనకు ప్రమాదకరంగా మారుతుందని ఆమెకు బాగా తెలుసు. అందుకని ఎలాగైనా సరే ఇక ఒకసారి అంజలిని కలుసుకోవాలి అని ఆమె భావించింది. అంతేకాకుండా అంజలికి ఆ రోజు తనను బలవంతం చేసింది ఆర్య అనే విషయం తెలుసో లేదో అనేది కూడా ఒకసారి తెలుసుకోవాలి అని అనుకుంది. ఈ విషయాలన్నిటిని గురించి తెలుసుకుంటే అప్పుడు తను సేఫ్ గా ఉండొచ్చని ఆమె ప్లాన్ చేసింది. అయితే ఆ రోజు హోటల్ గది చీకటిగా ఉండటం వలన తను ఎవరి చేతిలో నలిగిపోయిందో అంజలికి మాత్రం తెలియలేదు. కానీ ఒకవేళ ఆర్యని చూస్తే గుర్తుపడుతుందేమోనని కూడా కావేరి భయపడింది. ఎందుకంటే ఆ గదిలో వాళ్ళిద్దరూ ఏమైనా మాట్లాడుకున్నారో లేదో కూడా కావేరికి తెలియదు. ఆ మాటలు బట్టి ఎప్పుడైనా ఎదురు పడితే వాళ్ళిద్దరూ ఒకరినొకరు గుర్తుపడతారేమోనని ఆమె రకరకాలుగా పిచ్చి పిచ్చిగా ఊహించుకుంటూ భయపడింది. అందుకని ముందుగా అంజలిని కలుసుకోవాలని లతిక జ్యువెలరీ షాప్ కి అయితే బయలుదేరిపోయింది కావేరి. అదే సమయంలో అంజలి బన్నీని స్కూల్లో డ్రాప్ చేసి ఆఫీస్ కి బయలుదేరింది. ప్రోడక్ట్ లాంచ్ గురించి ఆమె మీటింగ్ లో ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి ఉంది. దాని గురించి ఆమె ఆలోచిస్తూ ఆఫీస్ కి వెళ్తూ ఉంది అంజలి. ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత కూడా మీటింగ్ రూమ్ లో ఆమె ప్రెజెంటేషన్ చక్కగా అందంగా ఇచ్చింది. రాజలక్ష్మి కూడా అందరికీ కొన్ని టార్గెట్స్ పెట్టింది. ఆ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత నవనీత అంజలి దగ్గరకు వచ్చి, ఈ కాంపిటీషన్ లో ఎవరు గెలుస్తారో వాళ్ళకి సుకుమార్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళు 20 లక్షలు ఇస్తారంట. నేను ఖచ్చితంగా గెలుస్తాను, నువ్వు రాసి పెట్టుకో అని కావాలనే రెచ్చగొట్టింది అంజలిని. అవునవును, నేను గెలుస్తాను, నువ్వు కూడా రాసి పెట్టుకో అని అంజలి కూడా వంకరగా నవ్వుతూ చెప్పింది. దాంతో బుసలు కొడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది నవనీత. కానీ ఆమె వెళ్ళిపోయిన తర్వాత అంజలి ఆలోచనలో పడింది. సుకుమార్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళు 20 లక్షలు ఇవ్వటం ఏంటి? కేవలం 5 లక్షలు మాత్రమే ఇస్తామని మొదట ప్రకటించారు కదా. దీని వెనుక ఆర్య హ్యాండ్ ఏమైనా ఉందా? అతను తన పవర్ ఉపయోగించి నాకే బహుమతి ఇచ్చి ఆ 20 లక్షలు నాకే ఇద్దామని అనుకుంటున్నాడా? లేదు లేదు, ఇలా జరగడానికి నేను ఒప్పుకోను. ఇది మోసం. నాకు ఇలా గెలవటం అసలు ఏ మాత్రం ఇష్టం లేదు అని ఆలోచిస్తూ తన క్యాబిన్ కి వెళ్ళింది అంజలి. అంతలో ఆమె అసిస్టెంట్ అక్కడికి వచ్చి, మేడం మిమ్మల్ని కలుసుకోవడానికి ఎవరో వచ్చారు అని చెప్పారు. నన్ను నన్ను కలుసుకోవడానికా? ఎవరొచ్చారు అని అనుమానంగా అడిగింది అంజలి. తెలియదు మేడం, ఆవిడ కింద వెయిటింగ్ హాల్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంది. మీకు ఓకే అంటే నేను ఆవిడని మీ క్యాబిన్ కి పంపిస్తాను అని చెప్పింది అసిస్టెంట్. సరే పంపించని చెప్పి మళ్ళీ ఆలోచనలో పడింది అంజలి. ఈ సిటీలో తనని కలుసుకోవడానికి ఎవరు వస్తున్నారబ్బా అని ఆమె ఆలోచిస్తూ ఉండగా తలుపు తెరుచుకున్న శబ్దం వినిపించింది.
అంతలో అక్కడికి వచ్చిన కావేరిని చూడగానే ఒక్కసారిగా కుర్చీలో నుండి లేచి నిలబడింది అంజలి. ఆమె కళ్ళల్లో కోపం, ప్రతీకారం స్పష్టంగా కనిపిస్తుంది. 5 సంవత్సరాల క్రితం తనకు జరిగిన అన్యాయాన్ని మర్చిపోలేకపోతూ ఉంది. తన బెస్ట్ ఫ్రెండ్ తనను మోసం చేసిన సంఘటన ఆమె కళ్ళ ముందు ఇంకా మెదిలింది. నన్ను చూడటానికి వచ్చావంటే నీకు సిగ్గు అనేది లేదని నాకు అర్థమయ్యింది అని సీరియస్ గా చెప్పింది అంజలి. నువ్వు ఇక్కడే పనిచేస్తున్నావని తెలిసింది, ఏదో చూసిపోదామని వచ్చాను అని సింపుల్ గా చెప్తూ ఉంటే ఆమె ఎదురుగా కూర్చుంది కావేరి. నా ముందుకు రావడానికి నీకెంత ధైర్యమే? నేను నిన్ను ఏమీ చేయలేను అనుకుంటున్నావా? నాకే కనుక జీవితంలో ఎవరినైనా చంపే అవకాశం ఇస్తే ముందు ఖచ్చితంగా నిన్నే చంపేస్తాను అని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మెల్లగా అరిచింది అంజలి. తను ఆఫీస్లో ఉంది కాబట్టి ఆఫీస్లో గొడవ చేయటం ఆమెకి ఏమాత్రం ఇష్టం లేదు. ఇప్పుడు ఏమైందని ఇంతలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? ఆ రోజు చక్కగా ఎవరితోనో ఉండి పండగ చేసుకున్నావు కదా, ఆ రోజు సాటిస్ఫై అవ్వలేదా? నీకోసం నేను చాలా అందమైన వాడిని వెతికి నీ రూమ్ లోకి పంపించాను. వాడు మొహం నీకు గుర్తుందా అని కావాలని తను రెచ్చగొడుతూ అడిగింది కావేరి అంజలిని. నోరు ముయ్యవే అని సీరియస్ గా అరిచింది అంజలి. ఎందుకు అలా కోపం తెచ్చుకుంటావు? చూడబోతే వాడు నీకు ఇంకా గుర్తున్నట్టున్నాడే అని మరింత రెచ్చగొట్టింది కావేరి అంజలిని. తనను ఆ రోజు బలవంతం చేసింది ఆర్య అనే విషయం అంజలి తెలుసుకుంటుందా? మరి ఏం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దామండి. మన స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.